మూడో రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాక ఏదైతే తాను అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 హామీలతో పాటు 7వ హామీని కూడా అమలు చేస్తాము. అదే ప్రజాస్వామ్యము. ఎక్కడంటే అక్కడ ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తారోకోలు చేసుకోవచ్చు. మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమని చెప్పి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే నేటికి 3వ రోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ఒక కార్మికుడు చనిపోవడానికి కారణము మీ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ రక్షగానే భావించాలి. ఆ కుటుంబాన్ని మొత్తం మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రభుత్వం స్పందించి గతంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నియంత్రితంగా వ్యవహరించి పతనమైందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కావద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. మనం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రజల పరిస్థితి వెన్నం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టుంది. కేవలం మనిషి మారింది కానీ అదే నియంతృత్వ పోకడ, అదే రాచరిక పోకడ ఈ రేవంత్ రెడ్డిలో కూడా పోవడం లేదు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ విధమైన అఘాయిత్యాలు చేసుకొని మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు. ఈ కొత్తగూడెం గడ్డ తెలంగాణ గడ్డ పోరాటాల మీద సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాడి మన యొక్క హక్కులను సాధించుకోవాలి. మీ వెనక అన్ని కార్మిక పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. గతంలో కూడా ఇదే 2019లో జరిగినప్పుడు ఇదే వేదిక మీద అందరం కూడా మీకు మద్దతుగా ఉన్న సంగతి కూడా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. కావున కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఈ రోజున చర్చలో పిలిచిందని చెప్పిళ్ళు. ఆ చర్చలను బలోపేతం చేసి కార్మికుల సమ్మెను నిర్మించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ చేసిన ప్రజాపంగా